Hi friends, I am your Shankar, contract JL in English, working in Government Junior College Muduganda, Khammam district. Today topic is prepositions. Definition. Prepositions అనగా మనకి definition చెప్పుకుందాం. A preposition is a word used before a noun or pronoun to show its connection with another word in a sentence. అంటే ప్రిపోజిషన్ అంటే ప్రీ అంటేనే ముందు, పొజిషన్ అంటే దాని యొక్క స్థితి. మనం నౌన్ కానీ ప్రనౌన్ ముందు కానీ ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తూ దానికి మరియు ఆ సెంటెన్స్కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ని తెలియపరిచేదే మనం ప్రిపోజిషన్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్ డినోట్ ప్లేస్, టైమ్ అండ్ డైరెక్షన్. ప్రిపోజిషన్స్ మనకి ప్లేస్ మరియు కాలం మరియు దాని యొక్క డైరెక్షన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా ప్లేస్ చెప్తాం. ఇక్కడ దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడ ఉన్నది అంటే టేబుల్ మీద ఉన్నది, అదొక ప్లేస్, ప్రదేశాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ హీ ఈజ్ ఇన్ ది కిచెన్. అతను ఎక్కడ ఉన్నాడు? కిచెన్లో ఉన్నాడు. ఇక్కడ లో అనే దాన్ని ఇన్గా తెలియజేస్తుంది, ఒక ప్లేస్, లొకేషన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, టైం అంటే కాలం. హీ హ్యాస్ గాన్ టు కాలేజ్. అతను కాలేజీకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ TO2 అంటే వెళ్ళాడు, టైం తెలియజేస్తుంది. హీ హ్యాస్ గాన్ టు కాలేజ్. నెక్స్ట్ షీ విల్ రిటర్న్ బై మండే మార్నింగ్. మండే మార్నింగ్ కల్లా అతను వస్తున్నాడు. నెక్స్ట్ డైరెక్షన్. దేర్ ఆర్ మెనీ ఓల్డ్ స్టాట్యూ ఇన్ ది మ్యూజియం. మ్యూజియంలో చాలా స్టాట్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ లొకేషన్ని, డైరెక్షన్ స్థితిని తెలియజేస్తుంది. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. ఇక్కడ అబౌట్ అనేది ప్రిపోజిషన్. ఏం మాట్లాడుతున్నావు నా గురించి అనేది ప్రశ్న రూపంలో అడుగుతాం. డైరెక్షన్ అంటే నియమ నిర్దేశాలు అందిస్తుంది. నెక్స్ట్ వీటి యొక్క స్థితిని తెలుసుకుందాం. మనం లోనికి అంటే ఇంటూ అనేది ఇక్కడ తెలిసిపోతుంది మనం ఉన్న డయాగ్రామ్ ప్రకారం. ఇన్ అంటే లోపల అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అవుట్ అంటే బయటకు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ ఓవర్ అంటే పై భాగము. ఇక్కడ ది హెడ్ అంటే తలపైన అనే భాగాన్ని తెలియవస్తుంది. నెక్స్ట్ అండర్ అంటే క్రింది భాగము. ఆన్ అంటే పైన అని అర్థం తెలుస్తుంది. నెక్స్ట్ వన్, బిలో అంటే దిగువన. నెక్స్ట్ టు అంటే కు, వరకు అనేది మనం ప్రిపోజిషన్లో తెలియజేస్తుంది. ఫ్రమ్ అంటే నుండి అనేది. నెక్స్ట్ అగైనెస్ట్ అంటే దానికి వ్యతిరేక దిశలో ఉండేదాన్ని అగైనెస్ట్గా చెప్తాం. నెక్స్ట్ వన్, ఎలాంగ్ అంటే ద్వారా, ఆ విధంగా, ఆ మార్గం నుండి అనేదాన్ని తెలియజేస్తుంది. అక్రాస్ అంటే దాన్ని వ్యతిరేక దిశలో, అక్రాస్ అంటే అడ్డముగా అనేదాన్ని చెప్పుకుంటాము. టువార్డ్స్ అంటే వెంబడి, సమీపాన అనేదాన్ని చెప్పుకుంటాము. నెక్స్ట్ ఓవర్ ద వాల్ అంటే గోడ పై భాగము, పై ప్రాంతాన్ని ఓవర్ అంటాం. నెక్స్ట్ త్రో, THROUGH, త్రో అంటే ద్వారా, గుండా, ఆ విధమైన మార్గం ద్వారా అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, బై అంటే సమీపాన, దగ్గర అనే స్థితిని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ద్వారా మనం చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మనకి ముఖ్యమైనటువంటి ఇంకా ప్రిపోజిషన్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పుకుందాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, ప్లేస్. ప్రిపోజిషన్స్ అనగానే మనం ఆ టైంని, ప్లేసెస్ని బట్టి మన ప్రిపోజిషన్స్ ఏవి వాడాలన్నది ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్ అంటే టైం, ఆ కాలానుగుణంగా వచ్చే ప్రిపోజిషన్స్ ఏంటి? ఫస్ట్ వన్, పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన టైం నిర్దేశాన్ని చెప్పేటప్పుడు పాయింట్ ఆఫ్ టైం అంటాం. ఎగ్జాంపుల్ సిన్స్ అంటాం, ఇది పాయింట్ ఆఫ్ టైం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2009 అంటే 2009 నుండి నేను ఇంగ్లీష్ బోధిస్తూనే ఉన్నాను. అంటే ఇది ఖచ్చితమైన టైం అక్కడ ఇచ్చాం కాబట్టి 2009 అనే దానికి సిన్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎట్ అంటే వద్ద, అంటే ఇక్కడ టైంని, ఆ ప్రదేశాన్ని, ఆ యొక్క కాలాన్ని కూడా తెలియజేస్తుంది. అనిత గెట్స్ అప్ ఎట్ 6 o'clock. ఆమె 6 గంటల వద్ద నిద్ర లేస్తుంది. నెక్స్ట్ బై, సబ్మిట్ యువర్ CV బై నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే కల్లా నీ CVని అంటే కరికులం వీటిని సబ్మిట్ చేయి అనేది చేస్తుంది, అంటే ఆ టయానికల్లా అని, ఆ రోజు కల్లా. నెక్స్ట్ ఫ్రమ్ అంటే నుండి. ఇక్కడ మోడీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ. మోడీ మనకి చాలా సేవలు అందిస్తుంది కాబట్టి ఆ పేద ప్రజల నుండి, పేద వర్గం నుండి అతను ప్రధానిగా అయ్యాడు అని. ఇక్కడ ఫ్రమ్ అంటే నుండి, ఆ స్థితి నుండి అని తెలియజేస్తుంది. నెక్స్ట్ బిఫోర్ అంటే ముందు. పోస్ట్ దిస్ లెటర్ బిఫోర్ 5 o'clock. ఈ లెటర్ని 5 గంటల కల్లా పోస్ట్ చేయండి అనేది.
అనేది చెప్తుంది. ఆన్ హీ విల్ కమ్ ఆన్ మండే కల్లా అతను వస్తాడు అని. నెక్స్ట్ వన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంచెం తక్కువ కాల వ్యవధి. ఇక పీరియడ్ అంటేనే మనకు అర్థమవుతుంది తక్కువ కాల వ్యవధిలో జరిగినటువంటి విషయాలన్నింటినీ మనం పీరియడ్ ఆఫ్ టైంగా చెప్పుకుంటాం. ఇందులో వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఫర్ మొదటిగా ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. 5 years నుండి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అని. నెక్స్ట్ ఇన్ యూ కెన్ మీట్ హిమ్ ఇన్ ది మార్నింగ్లో అతను మీట్ అవుతున్నాను. యూ కెన్ మీట్ హిమ్ ఇన్ ద మార్నింగ్. ఇన్గా మనం అక్కడ పీరియడ్ ఆఫ్ టైంగా చెప్తాం. నెక్స్ట్ విత్ ఇన్ అంటే కాల వ్యవధిలో విత్ ఇన్ అని అంటాం. యూ మస్ట్ పే ద ఫీ విత్ ఇన్ ఏ వీక్. ఒక వారం లోపల నీవు ఎగ్జామ్ ఫీజు పే చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ ఫర్ మద్రాస్ ఆఫ్టర్ హిజ్ మ్యారేజ్. అతని మ్యారేజ్ తర్వాత అతడు మద్రాస్ వదిలి వెళ్ళాడు. డ్యూరింగ్ అంటే కాలాన్ని తెలియవస్తుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ఆర్ హ్యాపీ డ్యూరింగ్ హాలిడేస్. ఈ హాలిడేస్లో వాళ్ళ పిల్లలు చాలా ఆనందంగా గడిపారు. కాబట్టి చిల్డ్రన్స్ ఆర్ హ్యాపీ డ్యూరింగ్ హాలిడేస్. టిల్ అంటే వరకు అని చెప్తాము. ఐ షల్ స్టే హియర్ టిల్ వెస్టర్డే దాకా నేను ఇక్కడే ఉండి ఉంటాను అని చెప్తున్నాం. అది మనం పీరియడ్ ఆఫ్ టైంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ బి పాయింట్ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే ప్రదేశాల గురించి వచ్చేటువంటి ప్రిపోజిషన్స్ ఏందో తెలుసుకుందాం. ఎట్ అంటే వద్ద అని చెప్పుకున్నాం. అంటే అది ప్లేస్ చెప్తాం, ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ఏ ప్రదేశం అని చెప్తాం. ఐ మెట్ హిమ్ ఎట్ ది బస్ స్టాండ్ వద్ద అతన్ని నేను కలిశాను. నెక్స్ట్ వన్ ఆన్ లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఆన్ ద థేమ్స్ అంటే థేమ్స్ అనే నది లండన్లో ఉంది. ఈ లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఆన్ ది థేమ్స్ అని అంటే అక్కడ థేమ్స్ నది వద్ద లండన్ బ్రిడ్జ్ కట్టబడింది. నెక్స్ట్ ఇన్ అంటే మనకి తెలుసు అది మేరీ లీవ్స్ ఇన్ లండన్. మేరీ ఎక్కడ నివసిస్తుంది? లండన్లో నివసిస్తుంది. అంటే ప్రదేశం, పెద్ద ప్రదేశాల గురించి చెప్పేటప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. లండన్ అనేది నగరం కాబట్టి అక్కడ లొకేషన్ తెలియజేస్తుంది కాబట్టి ఇన్ ఉపయోగించాము. నెక్స్ట్ వన్ బిసైడ్ అంటే ప్రక్కన. షీ సాట్ బిసైడ్ మీ. ఆమె నా ప్రక్కన కూర్చుంది బాధతో అని. ఇక్కడ బిసైడ్ అంటే ప్రక్కన అంటే ప్రదేశం అది. కాబట్టి ప్రదేశాలు ఉపయోగించేటప్పుడు బిసైడ్ అనేది ప్రిపోజిషన్గా ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ అప్ అంటే పైకి, పై భాగము అని, పై ప్రాంతము. హీ క్లైంబ్డ్ అప్ ద ల్యాడర్. అతడు నిచ్చెన ఎక్కుతూ ఉన్నాడు పైకి అని. క్లైంబ్డ్ అప్ ది ల్యాడర్. నెక్స్ట్ వన్ ఇంటూ అంటే కదలిక స్థితిని తెలియజేసే దాన్ని ఇంటూగా చెప్తాము. అంటే ఒక చోట నుండి ఒక చోట కదిలేటువంటి స్థితిని తెలియపరిచేది ఇంటూగా చెప్తాము. ఇంటూ ద హౌస్ అంటే గృహంలోకి ప్రవేశిస్తుండడం. ఇంటూ బ్యాంక్ అని అంటాం. ఇంటూ కిచెన్. నెక్స్ట్ అక్రాస్ అంటే దానిని రోడ్డుని దాటుతా అని అంటాం. అక్రాస్ ద రోడ్, అక్రాస్ ద రివర్, అక్రాస్ ద బిల్డింగ్ అంటే దాటడం అని, దానికి వెళ్ళడం అని. నెక్స్ట్ అలాంగ్ అంటే ద్వారా, ఆ విధముగా పయనించడం అని. అలాంగ్ ద రోడ్ వెంబడి, అలాంగ్ ద బ్రిడ్జ్, అలాంగ్ ద రివర్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ THROUGH త్రో అంటే ద్వారా. త్రో ద విండో మార్గం ద్వారా, విండో నుండి అని. త్రో ద గ్లాస్, త్రో ద విలేజ్, ఆ విలేజ్ మార్గం ద్వారా అని. నెక్స్ట్ వన్ బిట్వీన్ అంటే మధ్య. భాషాస్ స్టాండ్ బిట్వీన్ రవి అండ్ హరి. భాష ఎవరి మధ్యన కూర్చున్నాడు? రవి మరియు హరి మధ్యన కూర్చున్నాడు. అక్కడ స్టాండ్ అంటే నిలబడ్డం. భాష స్టాండ్ బిట్వీన్ రవి అండ్ హరి. కాబట్టి బిట్వీన్ అంటే ఏంది? మనకి మధ్యన అనేది గుర్తుంచుకోవాలి. అదొక ప్రదేశం, మధ్య భాగము అని. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ అండ్ మోషన్. ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ అంటే దిశని మరియు అక్కడ ఉన్నటువంటి స్థితిని, కదలికని చెప్పేటువంటి వాటిలో ఉపయోగించే ప్రిపోజిషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇంటూ అంటే మనకి తెలుసు కదలిక అన్నటి స్థితిని తెలియపరిచేది, దాన్ని ఇంటూగా చెప్తాం. ఒక చోట నుండి మరో చోటుకి మూమెంట్ ఉన్నటువంటి మూవ్ అనే ఒక చోట నుండి మరో చోటుకి కదలికని మనం ఇంటూ రూపంలో చెప్తాం. హీ జంప్డ్ ఇంటూ ద వెల్. అతను వెల్లోకి దూకుతున్నాడు. కదలికన కలిగినటువంటి స్థితిని చెప్తాం. ఈ జంప్ ఇంటూ ద వెల్. ఇంటూ అన్నది అక్కడ మనం బోల్డ్ లెటర్ ఇచ్చాము, అండర్లైన్ చేసుకున్నాము. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో కూడా ఇట్లా గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ అంటే బయట ప్రాంతం. హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. తను షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్.
బయటగా ఆమె నడిచి ఉన్నది. అబౌట్ అంటే గురించి. ద టూరిస్ట్ వెంట్ అబౌట్ ది సిటీ గురించి మొత్తం అతను తెలిసి ఉన్నది అని. రౌండ్ అంటాం. ఇక్కడ ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. ఇక మనకి ఇది అందరికీ తెలుసు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని. కదలిక స్థితి కాబట్టి మోషన్గా రౌండ్గా చెప్పుకున్నాం. TO2 ఈజ్ గోయింగ్ టు విజయవాడ వెళ్తున్నాడు. కాబట్టి ఇది కదలిక స్థితిని తెలియజేస్తుంది కాబట్టి TO2ని ఇక్కడ ప్రిపోజిషన్ ఉపయోగించుకున్నాం. నెక్స్ట్ వన్, టాప్ 7 ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రిపోజిషన్స్. ఎక్కువగా మనం తరచుగా ఉపయోగించేటువంటి ముఖ్యమైన ప్రిపోజిషన్స్ మనకి 7 ఉన్నాయి. వాటి గురించి చర్చించుకుందాం. అందులో మొదటిది ఎట్, తర్వాత టు, ఫర్, బై, ఆఫ్, ఇన్, ఆన్. వీటి గురించి విపులంగా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఎట్. ఎట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సర్టైన్ పాయింట్ ఆఫ్ టైం. ఒక ఖచ్చితమైన ప్రదేశం వద్ద కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఆ స్థితిని తెలియజేసే విషయంలో ఎట్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా ఎట్ 3:45 PM, ఎట్ నూన్, ఎట్ సన్సెట్. అంటే ఆ సన్సెట్ ప్రాంతం వద్ద ఎట్ ఆ ప్రదేశానికి ఆ స్థితిని తెలియజేయడాన్ని, ఆ టయానికి ఎలా వస్తున్నాను అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఖచ్చితమైన టయాన్ని చెప్పుకున్నప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ ఫర్. అనేది ఏజెస్ గురించి తెలియజేసినప్పుడు ఉపయోగిస్తాం. ఎట్ 16, ఎట్ ఏజ్ ఆఫ్ 40. నెక్స్ట్ వన్ ఫర్ విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్. ఇవి ఎట్ అనేది విలేజెస్ వద్ద మరియు చిన్న చిన్న పట్టణాల వద్ద కూడా ఉపయోగిస్తాం. హీ లివ్డ్ ఎట్ నక్రేకల్ వద్ద అతను నివసిస్తున్నాడు. TO2 అంటే ఇది కు అని, వరకు అని మనం ఈ సందర్భంలో TO2 గురించి తెలుసుకుందాం. టు ఇండికేట్ పర్పస్. ఇది పర్పస్ అంటే ప్రాధాన్యతని తెలియజేస్తుంది. షీ కేమ్ టు మీట్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ కలవడానికి ఆమె వచ్చింది అని. నెక్స్ట్ టు ఇండికేట్ ప్లేస్. ప్రదేశం గురించి తెలియజేస్తున్నప్పుడు TO2 ఉపయోగిస్తాం. రామ్ రిటర్న్ టు హిస్ నేటివ్ ప్లేస్. రామ్ అతను తిరిగి వచ్చాడు తన సొంత ప్రదేశానికి, కాబట్టి TO2 ఉపయోగించాడు. నెక్స్ట్ ఫర్ జనరల్గా కొరకు అనే దానికి ఉపయోగిస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ సూటబుల్గా ఉన్నాయి, మనం తెలుసుకుందాం. ఫర్ ఈజ్ యూజ్డ్ డినోట్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే తక్కువ కాల వ్యవధిలో మనం చెప్పుకునే సందర్భంలో ఈ ఫర్ ఉపయోగిస్తాం. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 o'clock. 5 year, ఏ ఇయర్లో అన్నది ఖచ్చితంగా తెలియదు కాబట్టి తక్కువ వ్యవధిని తెలియజేస్తున్నది ఫర్గా ఉపయోగిస్తాం. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. టు ఎక్స్ప్రెస్ పర్పస్. ఇంకా కొన్ని ప్రాధాన్యతని బట్టి వ్యక్తం చేసే వాటికి మనం ఫర్ ఉపయోగిస్తాం. షీ షౌటెడ్ ఫర్ హెల్ప్. హీ షౌటెడ్ ఫర్ హెల్ప్. అతడు సహాయం కోసం గట్టిగా అరిచాడు. లెట్ us గో ఫర్ ఏ వాక్. మనం వాక్ చేద్దామా, నడుద్దామా అని. నెక్స్ట్ బై అంటే చేత, మిగతా సందర్భంలో కూడా ఉపయోగిస్తాం. అది ఎలాగో తెలుసుకుందాం. బై యూజ్డ్ ఇన్ ది ప్యాసివ్ వాయిస్ లో ఉపయోగిస్తాము. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రాముడు చేత చంపబడెను. ఇక్కడ చే అని ఉపయోగించే సందర్భంలో బై ఉపయోగిస్తాం. ప్యాసివ్ వాయిస్ లో కూడా మనం బై ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ ఫర్ ది మోడ్ ఆఫ్ ట్రావెల్. ఎక్కువ ప్రయాణ సందర్భాలలో ప్రయాణించేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాహనాల దగ్గర కూడా మనం బై ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ బై బస్, బై కార్, బై ట్రైన్, బై ఎయిర్, బై ప్లేన్ అనే వాటిలో కూడా మనం బై ఉపయోగిస్తాం. ఆఫ్ ఈ యొక్క స్థితిని తెలియజేస్తుంది. టు ఎక్స్ప్రెస్ కాజ్ అంటే కారణం గురించి తెలియజేసే వాటి గురించి కూడా ఈ OF ఆఫ్ ఉంటుంది. షీ డైడ్ ఆఫ్ కరోనా. దేనివల్ల చనిపోయింది అంటే కరోనా వల్ల. టు ఎక్స్ప్రెస్ రిలేషన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలని తెలియపరచడంలో కూడా ఆఫ్ ఉపయోగిస్తాం. ఫియర్ ఆఫ్ వార్, కప్ ఆఫ్ టీ, గ్లాస్ ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ వాటర్ కి గ్లాస్ కి మధ్య సంబంధం, కప్ ఆఫ్ టీ టీకి మరియు కప్కి. ఫియర్ ఆఫ్ వార్ అంటే భయానికి యుద్ధానికి మధ్య ఉన్నటువంటి స్థితిని, అక్కడ ఉన్నటువంటి బంధాన్ని గురించి తెలియజేస్తుంది. ఇన్ అంటే లోపల.
వీటికి వచ్చే స్థితిని ఏందో తెలుసుకుందాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ది కైండ్ ఆఫ్ ప్లేస్ when the reference is general and no specific place is named. ఇది ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలను తెలియజేస్తుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్ లైక్ టు లివ్ ఇన్ సిటీస్. ఎక్కువ మంది ప్రజలు సిటీలో ఉండడానికి ఉపయోగిస్తున్నాం. సిటీలో ఉన్నాం కాబట్టి ఇన్ ఉపయోగించాం. నెక్స్ట్ వన్, ఫర్ నేమ్ ఆఫ్ కంట్రీస్, కాంటినెంట్స్, లార్జ్ ఏరియాస్, క్యాపిటల్ సిటీస్. ఎక్కువ పెద్ద పెద్ద నగరాలు కానీ మరియు పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద ప్రదేశాలు, క్యాపిటల్ సిటీస్ అంటే దేశ రాజధానుల మధ్య కూడా మనం ఇన్ ఉపయోగిస్తాం. దే లివ్ ఇన్ అమెరికా. వారు అమెరికాలో నివసిస్తున్నారు. మై కజిన్ లివ్స్ ఇన్ హైదరాబాద్. మా కజిన్ హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఇట్లా చెప్పే సందర్భంలో కూడా ఇన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, ఫర్ ప్లేస్ ఆఫ్ వర్క్. మనం చేసే ప్రదేశాన్ని గురించి చెప్పే సందర్భంలో కూడా మనం ఇన్ ఉపయోగిస్తాం. రాణి వర్క్స్ ఇన్ బ్యాంక్. రాణి బ్యాంక్లో పనిచేస్తుంది. లో అన్నాం కాబట్టి అక్కడ ఇన్ ఉపయోగించాం. మీనా వర్క్స్ ఇన్ ఏ షాప్. ఆమె షాప్లో పనిచేస్తుంది. ఇక్కడ షాప్ లో అని చెప్పుకుంటున్నాం కాబట్టి మీనా వర్క్స్ ఇన్ ఏ షాప్. నెక్స్ట్ వన్, ఓఎన్ ఆన్ అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం పై భాగము అని, పైన ప్రాంతం అనే స్థితిని తెలియజేస్తుంది. పైన ఇది ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ స్పెసిఫిక్ డే. ఇక కొన్ని రోజుల ముందు, కొన్ని ప్రత్యేకమైన దినాల ముందు కూడా మనం ఆన్ ఉపయోగిస్తాము. గాంధీజీ వాజ్ బోర్న్ ఆన్ అక్టోబర్ 2. అక్టోబర్ 2న గాంధీజీ జన్మించాడు అని. నెక్స్ట్, టు ఇండికేట్ పొజిషన్ ఇన్ రిలేషన్షిప్ టు అనదర్ సబ్జెక్ట్. మనకి ఈ ఓఎన్ ఆన్ దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే పొజిషన్, రిలేషన్ షిప్ మనకి దేని మధ్య అంటే ఒక ఆబ్జెక్ట్ నుండి మరో ఆబ్జెక్ట్ మధ్య ఉన్న బంధాన్ని తెలియపరుస్తుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆ బుక్ టేబుల్ దగ్గరికి ఆ బుక్ కి ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద పుస్తకం ఉన్నది అని. ద బాయ్ సాట్ ఆన్ ద బెంచ్. బాయ్ ఎక్కడ ఉన్నాడు? బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు అని. నెక్స్ట్ వన్, కండిషన్స్. ఇనోవా వెంట్ టు సెవరల్ ప్లేస్ ఆన్ ఫుట్. ఇక్కడ ఆయన ప్రదేశాలన్నీ తిరుగుకుంటా చాలా భూదాన ఉద్యమంలో పాల్గొని అన్ని ప్రాంతాలన్నీ కలుపుకుంటూ నడక ప్రారంభించారు కాబట్టి ఆ దానిని నడకతో చెప్పేటువంటి వాటిని ఆన్ ఫుట్ వస్తుంది. ఈజ్ ఆన్ డ్యూటీ అంటాం. నెక్స్ట్ వన్, నోట్ అంటే ఇందులో గమనించాల్సినవి కొన్ని తెలుసుకుందాం. నోట్ 1, నో ప్రిపోజిషన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. వీటికి ఎస్టర్డే కానీ, టుడే అని కానీ, టుమారో అని కానీ వచ్చే వాటికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎటువంటి ప్రిపోజిషన్స్ ని మనం ఉపయోగించము. ఎట్లాగో చూద్దాం. ఐ విల్ మీట్ యూ టుమారో. ఇక్కడ టుమారో అని ఆన్ టుమారో అనకూడదు. ఎందుకంటే రోజుల ముందు ఆన్ అనడం అన్నది ఇక్కడ సరైనది కాదు. కాబట్టి నోట్ గా మనం దీన్ని గుర్తించాలి. ఐ విల్ మీట్ యూ టుమారో. మేరీ మీట్ జాన్ ఎస్టర్డే. సురేష్ విల్ కమ్ టుడే. కాబట్టి ఇక్కడ నోట్ 1 గా మనం గమనించాలి. నో ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. ఈ పదాల ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు. నెక్స్ట్, నోట్ 2, ఆన్, ఇన్ అండ్ ఎట్. వీటికి కూడా మనం ఎట్లా ఉపయోగించుకుందామో తెలుసుకుందాం. ఆన్ టైం, అట్ ది టైం అరేంజ్డ్ అంటే ఖచ్చితమైన టైంలో ఉన్నటువంటి ప్లాన్ గా చెప్పేది. నాట్ బిఫోర్ అండ్ నాట్ ఆఫ్టర్. ఒక ముందు కానీ వెనుక కానీ అనేది ఏమి ఉండదు. ఇక్కడ ద 10 o'clock బస్ స్టార్టెడ్ ఆన్ టైం. 10 o'clock కి బస్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాం. అక్కడ ముందు స్టార్ట్ అవుతుందా వెనక స్టార్ట్ అవుతుందా అన్నది చెప్పుకోవడం. అంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగేటువంటిది. అట్ ది టైమ్ ఆఫ్, అట్ ది టైం అరేంజ్డ్. ఒక టైం అరేంజ్ చేసుకున్నటువంటి ఫిక్స్ టైంలో అది వాహనం స్టార్ట్ అవుతుంది. ద 10 o'clock బస్ స్టార్టెడ్ ఆన్ టైం. 10 o'clock కి బస్ ప్రారంభం అవుతుంది, స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్, ఇన్ టైం అంటే నాట్ లేట్. ఇక్కడ ఎటువంటి ఆలస్యం అనేది ఉండదు. ఇన్ టైం కల్లా వచ్చేయాలి అంటాం కదా. ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రదేశానికి నిర్దిష్టమైన టైంలో కల్లా అని చెప్పేదాన్ని ఇన్ టైం అంటాం. ద ప్యాసింజర్ షుడ్ బి ఇన్ టైం ఫర్ దేర్ బస్. అంటే ప్యాసింజర్స్ అందరూ ఖచ్చితంగా ఇన్ టైంలో ఆ బస్ కోసం వేచి ఉండాలి అని. కాబట్టి నాట్ లేట్ అంటే ఇటువంటి ఆలస్యం అనేది ఉండదు. ఇన్ టైం అంటే ఖచ్చితమైన టైంలో మనం ప్రారంభించాలి, ఖచ్చితమైన టైంలోనే ఉండాలి అని చెప్పేదాంట్లో ఇన్ టైం అంటాం. నెక్స్ట్, నోట్ 3,
ఎట్ ది ఎండ్, ఎగ్జాక్ట్లీ నాట్ ఎండ్ అంటే ఖచ్చితమైన ప్రారంభం నుండి చివరి దాకా కాకుండా మధ్యలో ఉన్నటువంటి చివరి పాయింట్ వరకు. ఎగ్జాక్ట్లీ నాట్ ఎండ్ అంటే ఆఖరికి శుభం చివరన ఉన్నటువంటి దానికి మనం పూర్తి కాకుండా ఆగి ఉండడం. ఎగ్జాంపుల్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది బుక్ దేర్ ఈజ్ నో గ్లోసరీ అంటే ఉన్నటువంటి పుస్తకంలో మనకి చివరన ఎటువంటి గ్లోసరీ ఉండదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద బుక్ దేర్ ఈజ్ నో గ్లోసరీ అంటే ఎటువంటి గ్లోసరీ ఉండదు. అంటే చివరి తర్వాత ఇంకా పేజీ ఎండ్ అయిపోతుంది. ఇక చివరిగా కాదు, చివరికి అంటే స్థితిని ముందు గుర్తించే ప్రాంతము అని. ఎట్ ది ఎండ్ ఆఫ్ అంటాం. ఎట్ ది ఎండ్, ఎగ్జాక్ట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ ఎట్ ది ఎండ్, ఖచ్చితంగా ఆ ముగింపు కాదు అని చెప్పేస్తాం. ఇన్ ది ఎండ్, సమ్ ఆఫ్టర్ సమ్ టైం, ఈవెన్చువల్లీ అంటే ఇక దాదాపుగా కొంచెం సమయానికి, ఆఫ్టర్ సమ్ టైం ఈవెన్చువల్లీ కొంత ప్రాంతంలో, కొద్ది ప్రారంభం నుండి చివరికి పూర్తి అయ్యే లోపల అనే చెప్పుకోలో ఇన్ ది ఎండ్ అని చెప్పుకుంటాం. ఉదాహరణకి, at first he did not study well, but in the end he worked hard to pass the exam. అంటే ప్రారంభంలో అతను ఏమీ మంచిగా చదవలేదు, కానీ చివరి నాటికల్లా బాగా చదివి పాస్ అయ్యాడు అని చెప్పుకుంటాం. అంటే చివరి సమయానికల్లా అని చెప్పుకోవడం at the end అని చెప్పుకుంటాం. At the first he did not study well, but in the end he worked hard to pass the exam. Next, exercises and activities. మనకి కొన్ని టెక్స్ట్ బుక్ నుండి కూడా వస్తున్నాయి. We discuss about in our textbook intermediate first year some points more. First one, we should not feel superior to others. ఇక్కడ superior అని కానీ senior అని కానీ junior అని కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా TO2 ఉపయోగించాలి. We should not feel superior to others. మనం ఎవరికంటే గొప్పగా కాదు, గొప్పగా భావించవద్దు. అందరికీ ఎలా ఈక్వల్గా ఉన్నదో ఆ ఈక్వాలిటీని మనం మెయింటైన్ చేసుకుందామని. We should not feel superior to others. Next, people usually put on the new dress during festival days. జనరల్గా ప్రజలు న్యూ డ్రెస్ వేసుకుంటారు పండుగ సమయంలో. కాబట్టి ఇక్కడ పీపుల్ యూజువల్లీ పుట్ ఆన్, ఆన్ అన్నది ప్రిపోజిషన్. ది న్యూ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటారు? డ్యూరింగ్ ది ఫెస్టివల్ డేస్. డ్యూరింగ్ ది ఫెస్టివల్ డేస్ అని డ్యూరింగ్ అనేది అక్కడ ప్రిపోజిషన్. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ బట్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. అతను ఇంగ్లీష్లో గొప్ప ప్రావీణ్యుడు గలవాడు, మరియు కానీ వీక్ అంటే బలహీనత ఉన్నది ఎందులో? మ్యాథమెటిక్స్లో. కాబట్టి లో అనే బంధంలో ఇక్కడ ఇన్ ఉపయోగించాం. అతను ప్రావీణ్యత ఉన్నది, గుడ్ అనే తర్వాత మంచి ప్రావీణ్యత ఉంది అనుకో. ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, గుడ్ తర్వాత ఎట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ వన్, డోంట్ రిలే ఆన్ అదర్ ఫర్ ఎవ్రీథింగ్. ఏది ప్రచారం కావద్దు, ఏది డోంట్ రిలే ఆన్ అదర్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మనం రిలే చేయవద్దు, ప్రతి భాగాన్ని ప్రతి మాటని పక్క వారి నుండి ఏంటిది మాటని ప్రచారం చేయవద్దు అని. ఎవ్రీథింగ్ అంటే ప్రతిది అది. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ఇఫ్ యూ గివ్ అప్ యువర్ ఎఫర్ట్ యూ డోంట్ సక్సీడ్. నువ్వు ఎఫర్ట్ ఇవ్వకపోతే నువ్వు సక్సెస్ కాలేవు. కాబట్టి ఇఫ్ యూ గివ్ అప్ యువర్ ఎఫర్ట్ యూ డోంట్ సక్సీడ్. ది ఇష్యూ ఈజ్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇక్కడ ఉన్నటువంటి విషయం నీకు నాకు మధ్య ఉన్నది. కాబట్టి ఇక్కడ నీకు నాకు అనే మధ్య అనే స్థితిని తెలియజేసేటప్పుడు బిట్వీన్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్, సెవెంత్ వన్, గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869. 1869లో గాంధీజీ జన్మించాడు. కాబట్టి అక్కడ లో అన్నాం కాబట్టి 1869లో గాంధీజీ జన్మించాడు. కాబట్టి గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869. నెక్స్ట్ వన్, we come to college by a bus. ఇక్కడ కదలిక వాహనాలను టాప్ ఉన్నటువంటి వాహనాలకి మనం ఖచ్చితంగా బై అనేది ఉపయోగించుకోవాలి. we come to college by a bus. మనం బస్లో కాలేజ్కి వస్తాము అని. నెక్స్ట్, there is a beautiful painting on the wall. అక్కడ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఎక్కడ ఉంది? ఆన్ అంటే గోడ పైన, ఆ పై ప్రాంతంలో ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ వేసి ఉంది. కాబట్టి there is a beautiful painting on the wall. He jumped into the well. కదలిక స్థితిని, మూమెంట్ ఉన్నటువంటి స్థితిని, చలన స్థితిని తెలియజేయడంలో మనం జంప్డ్ అంటాము. కాబట్టి he jumped into the well, చలన స్థితిని తెలియజేయడంలో ఇంటూ అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, 11th one, she has been suffering from fever.
ఇక్కడ సఫరింగ్ ఎప్పుడు వచ్చినా కానీ మనం ఫ్రమ్ అని రాయాలి, అంటే బాధతో అనేది. షీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, విత్ అనకూడదు. షీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఆ బాధ నుండి నేను చాలా బాధపడుతున్నాను, ఆ జ్వరం నుండి అని. కాబట్టి షీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనాలి. నెక్స్ట్ 12th వన్, అబ్రహం లింకన్ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ. అబ్రహం లింకన్ చాలా పేద ఫ్యామిలీ నుండి వచ్చాడు. ఇక్కడ నుండి అనే దానికి ఫ్రమ్ అనేది ఉపయోగించి, ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మనకి నడక అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది, ఆరోగ్యం కొరకు. ఇక్కడ కొరకు అనే దానికి మనం ఫర్ అనుకుంటాం. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. థ్యాంక్ యూ. షేర్ అండ్ subscribe my channel.